చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేరువయ్యేలా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం మనందరికీ తెలుసు. వెనక్కైతే కనపడదు, వెనక్కి కనపడదు. ఎవరు వచ్చారు చూడు. బీజేపీ నాయకుడు సార్ విష్ణువర్ధన్ రాజు గారు వచ్చారు సార్. విష్ణు కుమార్ రాజు గారా? అవును సార్. రమ్మను రమ్మను సార్. సార్ సార్ ఏంటి రాజు గారు బాగున్నారా? చీఫ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు రాజు గారు, ఎలా ఉన్నారు? సార్ బాగున్నారు సార్. రండి రండి కూర్చోండి. అరే వెంకటేశ్వరరావు సార్. సార్ నాటుకోడి బిర్యానీ సార్, మటన్ కర్రీ, ఫిష్ అన్నీ రెడీ చేయి. ఓకే ఓకే సార్. ముందుగా ఒక బ్లాక్ టీ పట్టరా. ఏ బాబు బ్లాక్ టీ ఒకటే. కూర్చోండి రాజు గారు. ఏంటి రాజు గారు, ఏంటి విశేషాలు? ఏదో చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ చూపించేటప్పుడు మాత్రం తేడా చేస్తున్నారు సార్. మీరు నేనా? కూటమి ధర్మాన్ని పాటించట్లేదు మీరు. ఏంటి రాజు గారు ఇంత మాట అంటారు? కూటమి ధర్మాన్ని మేము బ్రహ్మాండంగా పాటిస్తాం. అసలు విషయం ఏమైందో చెప్పండి. ఏం చెప్తాం చెప్పమంటారా? చెప్పండి. మనసులో మాట చెప్పొచ్చా లేదా? బ్రహ్మాండంగా చెప్పండి రాజు గారు. మీరు అధికారం ఉంది, టీవీలు మీ కంట్రోల్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సన్నంగా చూపిస్తున్నారు. అయితే అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. ఆయన సన్నగానే ఉన్నాడు. లోకేష్ బాబు గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. అవును, ఈ మధ్య ఆయన మరీ స్మార్ట్ అయిపోయారు లోకేష్ గారు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారిని కూడా సన్నగా చూపిస్తున్నారు. ఈ మధ్య అచ్చెన్నాయుడు గారు కూడా స్లిమ్ అయ్యారుగా. అయితే ఏంది రాజు గారు? అట్లా కాదు సార్, కూటమి ధర్మాన్ని పాటించాలి. మా జిల్లాలో గణబాబు గారిని సన్నంగా చూపిస్తున్నారు, పల్లా శ్రీనివాసుని సన్నంగా చూపిస్తున్నారు. అయితే ఏంటి రాజు గారు? నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదే రాజు గారు, వాళ్ళు సన్నగా స్లిమ్ గా ఉన్నారు కాబట్టి సన్నగా చూపిస్తున్నాం. మరి మీరేమో అలా లేరు కదా. 6 ప్యాక్ బాడీ అండి. ఏంటి ఇది 6 ప్యాక్ బాడీయా? ఏది ఇటు తిరుగు. ఇది 6 ప్యాక్ బాడీ అంటండి. ఎవరు నమ్ముతారండి? ఇంతకీ ఆ 6 ప్యాక్ బాడీ ఎప్పుడు? 25 ఇయర్స్ బ్యాక్. ఓహో, 25 ఇయర్స్ బ్యాక్ అంటండి. మరి ఆ చికెన్లు మటన్లు రాజులు కదా తమరు, అన్నీ వేసేటప్పుడు ఇక్కడ టైం రాజు గారు. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను కూడా మిగిలిన సీఎం గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా స్లిమ్ గా చూపించాలా? చూపించండి. అబ్బో, ఏ ఉంది కదా. ఎలా చూపించాలి రాజు గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మీ చేతుల్లో ఉన్నాయి. ఏమయ్య వెంకటేశ్వరరావు, సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టమంటున్నారా? సీఎం గారు చెప్పారు కదా సార్. అయ్యా అది ఇందుకు కాదయ్యా చెప్పింది. ఇదిగో రాజు గారు, ఇది కష్టం కానీ నేను చిన్న సలహా ఇస్తా. ఏమనుకోరుగా సార్, మీ చేతుల్లో ఉంది కూటమి. చిన్న సలహా ఇస్తారా పాటించండి రాజు గారు? చిన్న సలహా ఇస్తారా? ఓ మాట వింటారా? చెప్పండి. వినండి. వాళ్ళంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో, 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా రాజుగారు? చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. కొంచెం గట్టిగా డైట్ చేయండి రాజుగారు. డైట్ ఎక్సర్సైజ్ అంటే ఏలో తగ్గించి చూపించరా? అది అవ్వదు రాజుగారు, నా మాట ఏనండి. ఇదిగో మీకు మాయ మాటలు చెప్పడం. కూటమి ధర్మం పాటిస్తా, మీకు మాయ మాటలు నేను చెప్పలేను. ఏ ద్వారా అవ్వదు. దయచేసి 6 నెలలు కష్టపడితే మీరు అన్నట్టు 6 ప్యాక్ అవ్వచ్చు. 6 మంత్స్ టైం తర్వాత మీరు స్లిమ్ గా చూపించాలి నన్ను.
మీరు అంతేనా? మీరు స్లిమ్ అయితే స్లిమ్ గా చూపిద్దాం రాజుగారు. స్లిమ్ అయితే మీరు చూపించేదే ఉందండి. స్లిమ్ అయితే ఏం చూపిస్తారట. ఇంతకీ రాజుగారు ఆ స్లిమ్ గా ఎవరు కనపడాలనుకుంటున్నారు? అవన్నీ మీకు చెప్తానండి. అంతేనంటారా? సరే రాజుగారు 6 నెలలు కొంచెం కష్టపడండి. ఈసారి స్లిమ్ గా ఉండాలా? బ్రహ్మాండంగా తయారై వస్తాను. 6 months 6 ప్యాక్ 6 months 6 pack లో వస్తాను. 6 ప్యాక్. అవును. అలాగే రాజుగారు. ఎమ్మెల్యే గారు ఈయన ఎవరో రామాపురం నుంచి వచ్చారంటే మీకోసం వస్తాను పంపిస్తున్నాను సార్ లోపలికి. శివయ్య అంట సార్ మీకోసం. సార్ శివయ్య సార్ మన కార్యకర్త సార్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. వర్ధిల్లాలి. రా శివయ్య రా. సార్ రమ్మంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ పౌరులారా, నందమూరి ఆశయ రథ ఏంటి శివయ్య బాగున్నావా? చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. యువగలం యువగలం గర్జించే ఏయ్ శివయ్య. నవగలం భీమ్లా నాయక్. అన్నా ఎలా ఉన్నా ఎమ్మెల్యే గారు? శివయ్య బాగున్నావా? ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానా? ఏంటి విషయం? నిన్ను చూస్తే కడుపు నిండిపోయింది. నీ ఇంటి ముందు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా, నీ మెడలో పసుపు కండవా చూడాలన్నా చూసిన మరుక్షణం రక్తం ఉప్పొంగుతుంది. కోసి చూడన్నా ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అన్నా. నీ అభిమానం తెలుసుగా తమ్ముడు. అన్నా చాలా ఆనందంగా ఉందన్న. ప్రజలందరూ ఇంతకీ ఏం పని మీద వచ్చా? చెబుతా నేనన్నా. 20 నెలల పాలన, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి బాగుందన్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ధర్మం బాగుంది. ఇంతకీ అసలు విషయం చెప్పు తమ్ముడు. శివయ్య చెప్పు విషయం ఏంటి? అన్నా తిరుపతి వెళ్ళాలా మొక్కుకున్నా. ముక్కుకున్నావా? ఓకే. ఏమో వెంకటేశ్వరరావు సార్ ముక్కున్నాడంట. తిరుపతిలో లెటర్ ఇచ్చాయి. ఓకే సార్. ఈ లెటర్లు గిట్టలు కాదన్నా. మొక్కుకున్నా తిరుపతి వెళ్ళటానికి నువ్వు కూడా రావాలన్నా. నేను రావటం ఏంట్రా? మొన్న మా ఆవిడ మేమందరం 2 సార్లు తిరుపతి పోయి వచ్చాం. దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకొచ్చి అందరూ పెట్టాంరా. ఆ వెళ్ళటం వేరన్నా. ఆ. ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి చూడన్నా. ఏంటి మార్గపు అసలు పాలన. నీ ముక్కేంట్రా? చెప్పేది నాన్న. ఆ రోజు నువ్వు ఊరికి ప్రచారానికి వచ్చావా? మీ ఊరు వచ్చాను. రామాలయం దగ్గర ఆ. ఒకటే మొక్కుకున్నాం, కూటమి అధికారం రావాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా అని కొబ్బరికాయ కొట్టాను. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు రావాల్సిందేనన్నా. ఏం ముఖ్యావు? నా మొక్కేంటంటే ఆ, నీకు చెప్పులు లేకుండా, చెప్పులు లేకుండా కాలి నడకన తిరుపతి కొండెక్కిచ్చి, తిరుపతి కొండెక్కిచ్చి నీకు గుండు గీకిచ్చి గుండు కూడా స్వామి వారి దర్శనం చేయటమే నా మొక్కన్నా. నువ్వు రావాలన్నా. అరే మొక్కు నీది, గుండు నాకంటరా. అందులో చెప్పు లేకుండా పాదయాత్ర అంటరా. అరే ఇట్లాంటి మొక్కులు మొక్కేటప్పుడు కొంచెం ఆలోచించి మొక్కురా. నా ఎమ్మెల్యే అయింది నువ్వే కదన్నా. మొక్కు నాది, మోక్షం నీదన్నా. ఒక్కసారి విను. ఏం లేదు, నువ్వు కాలినడక మొదలు పెట్టిన మరుక్షణం సరే మేమంతా కారులో అవతల గట్టుకు వెళ్ళిపోతాం. కొండ మీద నీ కోసం ఏర్పాట్లు అన్ని చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాలినడక నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు తీర్చేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు, నేనేమో చెప్పులు లేకుండా పాదయాత్రతో రావాలా? ఏం మొక్కులు రా సార్ వెంకటేశ్వరరావు? సార్ ఏంటా ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి నేను కూడా శివయ్యతో. అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? సార్ వచ్చే అన్నా పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం లెక్క ఉంది. ముహూర్తం వేలు పెట్టి టైం చూసి చెప్పు, మేము వచ్చేస్తాం అందరం కలిసి. టైము డేటు ముహూర్తం చెప్పమంటావు? చెప్పేయాలా? సరే ముందు ఓకే. పోయిరా, ఉంటానా? ఆలోచిస్తా. థాంక్యూ. ఎమ్మెల్యే